ఏపీలో మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు ఉప ఎన్నికలు జరిగాయి. కదిరి, బొబ్బిలి మున్సిపాలిటీలు కూటమి ఖాతాలో చేరిపోగా పలు మండలాల ఎంపీపీలను టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రేటర్ విశాఖతో పాటు మరో 4 మున్సిపాలిటీలు, ఏపీలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులు భర్తీకి నేడు ఉప ఎన్నికలు జరిగాయి. కొన్ని స్థానాలు కూటమి కైవసం చేసుకోగా మరికొన్ని వాయిదా పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు. కోరం లేకపోవడంతో మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నామని అధికారులు తెలిపారు. ఎన్నికకు 7 సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే వైసీపీకి చెందిన కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకుని ఎన్నికకు వెడుతున్న సమయంలో వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇక సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. కదిరి మున్సిపల్ చైర్మన్ గా దిల్హా దున్నీసా, వైస్ చైర్మన్ గా సుధారాణి, రాజశేఖర్ ఆచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికను వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. ఇక సత్యసాయి జిల్లా గాండ్లపేంట ఎంపీపీ కూటమి ఖాతాలోకి చేరిపోయింది. ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 7 ఎంపీటీసీలు ఉండగా 4 టీడీపీ సభ్యులు హాజరయ్యారు. దీంతో సోమశేఖర్ రెడ్డి ఎంపీపీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. మరోవైపు సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక మరోమారు నిరవధిక వాయిదా పడింది. కేవలం 3 టీడీపీ ఎంపీటీసీలు హాజరయ్యారు. దీంతో కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎలక్షన్ అధికారి సంజీవయ్య తెలిపారు. ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా కైక్లూరు వైస్ ఎంపీపీ స్థానం కూటమి ఖాతాలో చేరిపోయింది. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీలు హాజరు కాగా 10 మంది సభ్యులు టీడీపీ అభ్యర్థి వెంకట నరసమ్మకు మద్దతిచ్చారు. దీంతో వైస్ ఎంపీపీగా నరసమ్మ ఎన్నికైనట్లు అబ్జర్వర్ అంబరీష్ తెలిపారు. ఇక విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరిపోయింది. వైసీపీ మెజార్టీ కోల్పోవడంతో టీడీపీకి చెందిన రాంబారికి శరత్ బాబు చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అబ్జర్వర్ ప్రకటించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల వైస్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైస్ ఎంపీపీగా మంచికలపూడి ఎంపీటీసీ మరీదు రామయ్య ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం చైర్పర్సన్ ను సొంత పార్టీ నేతలు దించేశారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్లు లోకేశ్వరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.